వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్తార్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చి కొత్త కొత్త క్యారెక్టర్లు కొత్త మోడల్గా కూడా మనకి ముందు కనిపించారు. మళ్ళీ మార్చి 15వ తేదీన మాయా సినిమా ద్వారా మనం కాబోతున్నారు ఎస్తార్. ఆ మాయా సినిమా విశేషాలు ఏంటో మరి ఏం మాయ చేసి చెప్తారో ఎస్తార్ అని తెలుసుకుందాం. మాయ దీంట్లో యాక్చువల్లీ నా మాయ లేదు, నాకు తెలిసి రైటింగ్ మాయ ఉంది, డైరెక్షన్ మాయ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్క్రీన్ ప్లే, ఇవన్నీ మాయ యాక్చువల్లీ. కానీ ఈ టీంలో అలాంటి సేఫ్టీలు ఏమీ లేవు. అందరికీ ఒక పిచ్చి ధైర్యం. కథ లేదంటే డైరెక్టర్, లేదంటే మంచి బ్యానరు, లేదంటే మంచి డబ్బులు ఇచ్చేది అన్నమాట. దీంట్లో ఎస్తార్ దేనికి ప్రయత్నిస్తుంది? సక్సెస్ ఇస్ నాట్ పర్మనెంట్, ఫెయిలియర్ ఇస్ నాట్ పర్మనెంట్. సో గుడ్ అండ్ బ్యాడ్ ఆల్సో కాలాన్ని బట్టి మారుతూ ఉంది. మీ లైఫ్లో మీకు బాగా హంటింగ్ చేసిన సంఘటన గురించి. Suddenly you want an actress to do other things. Don't expect two things from one person. ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్లా చూడండి, ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి, ఆర్టిస్ట్ పని చేయించండి. వేరే పనుల కోసం వేరే ప్లేసెస్ ఉన్నాయి, వేరే మనుషులు ఉన్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా నా పని ఇదే అని చెప్పి అదే ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వేరే పనులు చేయించుకోండి. కానీ రెండింటిని కలిపి అలా ఆర్టిస్ట్ని వేరేలా ట్రీట్ చేయడం నాకు చాలా నేను తప్పు పని చేస్తాను, నేను ఇంటే పని ఎందుకు చెప్తారు, ఎవరు చెప్తారు అట్లా ఇప్పుడు ఆడ్గా మనని ఫీల్ చేసుకుంటాం. మీరు ఒక్కరే చేయట్లేదు, అందరూ చేస్తున్నారు. ఇది నార్మల్. ఈ ఎదగాలంటే లైఫ్లో ఎదగాలంటే ఇది చేయాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ పెళ్లి అవ్వడానికి హీరోయిన్లు భయపడుతున్నారు. పెళ్లి అవుతే బయట తెలుస్తుందేమో, నా మార్కెట్ తగ్గుతుందేమో, లేదా ప్రెగ్నెంట్ అయిపోతే పిల్లలు అయితే నా షేప్ అవుట్ అయిపోతుందేమో, నేను హీరోయిన్గా ఉండలేనేమో. ఎప్పుడు కూడా నా భయం అనేది అనిపించటప్పుడు నేను ఎందుకు భయపడుతున్నాను? ఓన్లీ చీరలు వేసుకుని చేయలేదా? అన్నీ చేశారు కదా. సో నేను ఏమడకుండానే మొత్తం అన్ని మీరు చెప్పాడు. సూపర్. స్ట్రైట్ గా అడుగుతున్నా, అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి ఎందుకు డైవర్స్ వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది? పరిచయం అయ్యాక మన దగ్గర నుంచి చూశాక, మన మనుషులు ఎలాంటి మనుషులు అని చూశాక ఇంకోలా చూస్తారు. సో ఇప్పుడు దొంగకి కూడా లవర్ ఉంటారు, మర్డరర్కి కూడా లవర్ ఉంటారు. వాళ్ళకి లవర్ ఎందుకున్నారు? వాళ్ళు యాక్చువల్లీ సొసైటీలో చెత్త మనుషులు కదా, రాంగ్ పీపుల్ కదా. జైల్లో ఉన్న వాళ్ళకి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేది మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద మంచి హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉండే కాలం కూడా ఉండే. సో ఒక స్మగ్లర్కి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఒక అమ్మాయి ఒక్కరిది అని అయిపోయాక ఇంకా పోనీలే పెళ్లి చేసుకుంది కదా, అమ్మాయి ఇంకొకరితో పెళ్లి కాకపోతే అందరికి ఛాన్స్ ఉందనా? నాకు వచ్చే పని నేను చేస్తాను, నేను హార్డ్ వర్క్ చేస్తాను, నేను సేమే ఉంటాను. అయితే నా పని వరకు నా డెడికేషన్, నా హార్డ్ వర్క్, నా ప్రాక్టీస్ అన్నీ ఒకేలా ఉంటే కూడా వచ్చి అలాగే అడిగారు. సో నేను ఇంట్లో మమ్మీకి ప్రతిదీ చెప్తాను. నేను అలా చెప్పేటప్పుడు ఇది కూడా చెప్పాను. మేము చిన్నవి చూపిస్తారు కళ్ళు చదివాలని, ఆయన మనం లేదు 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 అంటుంటే కొట్టి లేపుతారు. మళ్ళీ ఇస్తారు, పెళ్లి చేసుకుంటున్నా చేసుకుంటా. క్షణిక ఆలోచనలు తీసుకోవడం లేకపోతే ఎక్కువ మీరు బయట కూడా సమాధానం బాగా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఒక వెబ్సైట్కి వెళ్ళడం, ఈ సాయంత్రం బోర్ అవుతుంది, టిండర్లో ఎవరికో రైట్ లెఫ్ట్ కొట్టడం, వెళ్ళి పబ్లో వెళ్ళి కలవడం. ఈ మధ్యకాలంలో కాస్త బోల్డ్
క్యారెక్టర్ ఉంది అంటే వెంటనే ఎస్తార్ని దర్శకుడు నిర్మాత సంపాదిస్తారు. అసలు హీరోయిన్ అంటే మీకు ఎందుకు అవకాశం రావట్లేదు?